అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇస్లామిక్ దేశం, అక్కడ శిక్షలు తీవ్రంగా ఉంటాయి. మరణశిక్షలు విధిస్తే ఇక తిరిగే ఉండదు. పిట్టంత చిన్న దేశం కానీ అబ్బో ఖతర్నాక్ దేశం. మన వెటరన్ నేవీ ఆఫీసర్స్కి డెత్ సెంటెన్స్ వేసింది. అమ్మో, ఇక వారిని దేవుడే రక్షించాలి అంటూ న్యూస్ తెగ వైరల్ ఎత్తింది. అప్పుడు అక్టోబర్ 2022లో మన రిటైర్డ్ నేవీ ఆఫీసర్స్ ఖతార్లో జాబ్ చేస్తూ గూఢచర్యం చేస్తున్నారు అన్న అభియోగంపై అరెస్టు చేయబడ్డారు. అక్టోబర్ 26, 2023లో వీరందరికీ మరణశిక్షను విధిస్తూ భారత్ అంతటిని విభ్రాంతికి గురిచేసింది ఖతార్ అరెస్టు చేసిన వీరు ఇక మనకు లేనట్లే. అమ్మో, ఓ ఇస్లామిక్ దేశం అంతటి నిర్ణయం తీసుకున్నాక వదలటం అసంభవం. మన పీఎం మోదీ పవర్ఫుల్ పీఎం అంటారు కదా, ఇక ఇప్పుడు ఆ పవర్ ఏంటో చూపించాలి. ఖతార్ మెడలు వంచి వారిని తెచ్చి చూపించాలి అంటూ రకరకాల వార్తలు, వీడియోలు రింగుమంటూ చక్కర్లు కొట్టాయి. అక్కడ ఆట మొదలు పెట్టారు మన ప్రధాని మోడీజీ. ఈ కేసుపై స్వయంగా కూర్చున్నారు. ఖతార్ అప్పీల్ చేసుకోండి అంటూ జనవరి 24, 2024లో 60 రోజుల గడువును ఇచ్చింది. అప్పీల్గానే ఉంది. గడువు సగం కూడా నిండలేదు. ఇప్పుడు ఏకంగా వారందరూ విడుదలై ఇండియాకి వచ్చేశారు. మరిప్పుడు ఇక అనని వాళ్ళంతా, అనడానికి నోళ్లు తిరగని వాళ్ళంతా కూడా మోడీజీ గ్రేట్ అనాలి. మరి 8 మంది మరణవేదిక నుండి క్షేమంగా రప్పించబడ్డారంటే గ్రేటస్యే కదా. ఈ వీడియోలో ఖతార్ మరణశిక్ష విధించిన 8 మంది నేవీ ఆఫీసర్స్ ఎవరు, ఏం జరిగింది, ఎలా విడుదలయ్యారు వారు అనే విషయాల్ని గురించి వివరంగా చూద్దాం. భారత్ నేవీలో సేవలందించి రిటైర్ అయిన 8 మంది ఆఫీసర్స్ అల్ దహరా అను ఒక ప్రైవేటు కంపెనీలో జాయిన్ అయి ఆ సంస్థ నిర్వహించే పనుల నిమిత్తం ఖతార్లో ఉన్నారు. వీరు ఖతార్ నేవీ సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడం లాంటి మొదలైన విధులు నిర్వహిస్తూ ఉంటారక్కడ. అలాంటి వీరిని 2022 ఆగస్టులో హఠాత్తుగా అరెస్ట్ చేసింది ఖతార్ ప్రభుత్వం. ఏంటయ్యా, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వీరు గూఢచర్యం చేశారు అంటూ ఆరోపించారు. ఏం గూఢచర్యం, ఎవరిపై గూఢచర్యం, ఎవరికి ఎంత నష్టం, ఎవిడెన్స్ ఏమిటి అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికి ఏ ఇన్ఫర్మేషను కూడా లేదు. ఈ కేసు బయటకు రాగానే అల్ దహరా కంపెనీ దోహాలో తన పనులకు ముగింపు చెప్పి మూసివేసింది. అరెస్ట్ అయిన ఈ 8 మంది తప్ప మిగతా వారంతా భారత్కి తిరిగి వచ్చేశారు. మిగతా వారంతా ఎవరి దేశాలకు వారు వెళ్ళిపోయారు. అక్టోబర్ 2023 దాకా ఖతార్ తన చట్టాల ప్రకారం అరెస్టు చేయబడిన 8 మందికి డైరెక్ట్గా మరణశిక్షను విధించింది. ఈ న్యూస్ భారత్లో పెద్ద శబ్దంతో బాంబులా పేలింది. ముఖ్యంగా అందరి చూపులు మోడీజీపైకే వెళ్ళాయి. మోడీజీ చెప్తే పుతిన్ వింటాడు, మోడీజీ చెప్తే బైడెన్ వింటాడు. మోడీజీ అంటే నెతన్యాహుకి గౌరవం. మోడీ ఇలా, మోడీ అలా, మోడీ ఇంతటివాడు, మోడీ అంతటివాడు అంటారు కదా. ఇప్పుడు మోడీ ఏం చేస్తాడు, చూపించమను అని చంకలు గుద్దుకుంటూ కొందరు అరుపులు మొదలుపెట్టారు. దాంతో ప్రధాని మోడీ ఈ కేసుని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. మోడీజీ పర్యవేక్షణతో పాటు ఇండియా జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు కూడా చాలాసార్లు ఖతార్కి సీక్రెట్గా విజిట్స్ చేశారు. వారితో సీక్రెట్ డిస్కషన్స్ చేశారు. అంతా సీక్రెట్. ఖతార్ ఏమని వాదించింది, దోవల్ గారు దానికి ఏమని రిప్లై ఇచ్చారు, అసలు 8 మంది వెటరన్ నేవీ ఆఫీసర్స్ చేసిన అంత దారుణ నేరం ఏమిటి, చేసిన గూఢచర్యం ఏమిటి అన్నది 1 to all అంతా టాప్ సీక్రెట్. సరే, మనకు అది సీక్రెట్ అయితే ఏంటి కానీ వర్కౌట్ అయితే చాలు. మరి ఇప్పుడు వర్కౌట్ అయితే అయింది కదా. 2023 అక్టోబర్ 26వ తేదీన మరణశిక్షను ప్రకటించగా 2023 నవంబర్ 4వ తేదీన మరణశిక్షను కొట్టివేయాలంటూ ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఖతార్ కోర్టు అప్పీల్ని కొట్టివేయకుండా యాక్సెప్ట్ చేసింది కూడా. 2023 డిసెంబర్ 7వ తేదీన అప్పీల్ ఆమోదించబడింది. ఖతార్లో మన భారతదేశ రాయబారి ఉంటారు కదా, ఆయన 2-3 సార్లు ఖతార్ జైలుకు వెళ్ళి ఆ 8 మందిని కలిసి మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చారు. విషయం మనకు సానుకూలంగానే ఉంటుంది అని మన విదేశాంగ మంత్రి ఆరిందం బాగ్చి గారు కూడా అప్పుడే చెప్పారు. అయితే ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా అందరికీ మైండ్లో ఉన్న ఒక డౌట్ అయితే పోలేదు. ఏమిటి అంటే, ముస్లిం కంట్రీ కదా, వీరి శిక్షలు తీవ్రంగా ఉంటాయి, ఒక్కసారి విధించబడితే మార్పు జరగడం చాలా కష్టం అని. అందుకని ఈ 8 మంది గురించి అందరూ ఎక్కువగా నిరాశ, నిట్టూర్పులు విడిచారు. ఇంతలో దుబాయ్లో 2023 నవంబర్ 30 నుండి 2023 డిసెంబర్ 13 దాకా COP28 సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కి దేశాధినేతలంతా అటెండ్ అయ్యారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ మన ప్రధాని ఖతార్ ఎమిర్తో ఈ విషయంగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
రెండు దేశాల అధినేతలు కలిసి ఏం మాట్లాడుకున్నారు అనేది పొల్లుపోకుండా మనకెలా తెలుస్తుంది కానీ ఈ సమావేశానంతరం మోడీజీ గారు ఎక్స్లో ద్వైపాక్షిక భాగస్వామ్యం యొక్క సంభావ్యత మరియు ఖతార్లో భారతీయ సమాజం యొక్క శ్రేయస్సుపై మేము మంచి సంభాషణ చేశాం అని పోస్ట్ చేశారు. ఈ పోస్టును కూడా ఇచ్చాను, చూడండి. 2023 డిసెంబర్ 1వ తేదీన మోడీజీ సమావేశం అయ్యారు. జనవరి 4వ తేదీన మన భారత వెటరన్ నావికుల మరణశిక్ష రద్దై యావజ్జీవ శిక్షగా మారింది. 8 మందికి వరుసగా 3 నుండి 25 ఏళ్ల శిక్షలుగా మార్చబడ్డాయి. పూర్ణేందు తివారీకి 25 ఏళ్ళు, రాగేష్కి 3 ఏళ్ళు, మరో 4కి 15 ఏళ్ళు, మిగిలిన 2కి 10 ఏళ్లుగా ఈ శిక్షలు విధించబడ్డాయి. దట్ ఈజ్ మోడీ. చూపించమను అన్నారు కదా, చూపించారాయన. మాట్లాడిన మంతులోనే మరణశిక్షను మార్చేశారుగా. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మోడీజీ. మరణశిక్షను తొలగిస్తూ 60 రోజుల్లో ఈ కేసును గురించి అప్పీల్ చేసుకోవచ్చు అని ఖతార్ కోర్టు గడువును కూడా ఇచ్చింది. ఇదంతా ఊరికే జరిగిపోవటం లేదు. భారతదేశ విదేశాంగ శాఖ, ఖతార్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఈ విషయంగా ఎక్కడికక్కడ ఎన్ని కీళ్లు ఉన్నాయో, ఎన్ని కిటుకులు ఉన్నాయో వాటన్నింటినీ నొక్కుతూనే ఉన్నాయి. అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ గేమ్ చేంజ్ కోసం ప్లాన్ చేస్తూనే ఉంది. జనవరి 4, 2024 అప్పీల్ కోసం 60 రోజుల గడువు ఇచ్చిందంటే మార్చి 4వ తేదీ నాటికి ఆ గడువు పూర్తవుతుంది అన్నమాట. కానీ ఫిబ్రవరి 12వ తేదీ అంటే నిన్ననే అరెస్ట్ అయిన 8 మందిని కూడా విడుదల చేసింది. వీరిలోని 7గురు భారత్లోకి వెంటనే తిరిగి వచ్చేశారు కూడా. ఆ రోజు సడన్గా మరణశిక్షను ప్రకటించగా దేశం యావత్తు ఎలా షాకుకి గురైందో ఈరోజు విడుదల వార్త విని కూడా అంతలా దేశం సంబరపడిపోతోంది. మరంతే కదా, ఖతర్నాక్ శిక్షలు అన్న పేరున్న ఖతార్ నుండి మన వాళ్ళు స్వేచ్ఛగా బయటపడి వచ్చారంటే సంబరమే కదా. విడుదలైన 8 మంది కూడా సాధారణమైన వ్యక్తులేమీ కాదు. వారు భారతదేశ నావికా దళంలో 20 సంవత్సరాలు సేవ చేసిన వారు. వారి పేర్లు వరుసగా కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్, చివరగా సెయిలర్ రాగేష్. ఇవి వీరి పేర్లు. సింగిల్ వర్డ్తో గూఢచర్యం చేశారు అని మరణశిక్ష విధించింది ఖతార్. సెకండ్ వర్డ్ వీరి గురించి మన వరకు అయితే లీక్ అవ్వలేదు. 2 దేశాల మధ్య ఈ సీక్రెట్ ఉంది. తర్వాత ఎప్పుడైనా మనదాకా కూడా తెలుస్తుందేమో అసలు విషయం ఏమిటి అని. అయితే వీరు 8 మంది కూడా ఖతార్కి సంబంధించిన సీక్రెట్స్ని ఇజ్రాయెల్కి ఒప్పందించారు, అందుకే అరెస్ట్ అయ్యారు అన్నది అనధికారికంగా బయటకు వచ్చిన మాట. కానీ ఇందులో వాస్తవం లేదని కొట్టివేయడం జరిగింది. ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని చుట్టూ అవాకులు చెవాకులు ఈగల్లా వాలటం సహజమే. వాటిలో నిజం ఎంత ఉంటుంది, అబద్ధం ఎంత ఉంటుంది అని చెప్పటం ఎవరికైనా కష్టమే. 25 సంవత్సరాలు కఠిన శిక్ష విధించబడిన పూర్ణేందు తివారీ మాత్రం ఇంకా ఖతార్లోనే ఉన్నారు. అయితే కొంత పేపర్ వర్క్ మిగిలి ఉన్నందున ఆయన అక్కడే ఉండిపోయారని, ఆయన కూడా వీరితో పాటు రాలేకపోయారు అని, కానీ ఆయన కూడా క్షేమంగా త్వరలోనే భారత్కి వచ్చేస్తారు అంటూ భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఖతార్ లాంటి కరడుగట్టిన ఒక ముస్లిం కంట్రీ కబంధ హస్తాల నుండి మన భారతదేశ మాజీ నేవీ అధికారులు క్షేమంగా బయటపడి వచ్చేసినందుకు అంతా సంతోషం వ్యక్తం చేశారు. ఖతార్ ఎమిర్ అల్థానీకి కూడా కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు అంతా. ఈ నెల 14వ తేదీన అంటే రేపే మన ప్రధాని మోడీజీ గారు ఖతార్ పర్యటించాల్సి ఉండగా 2 రోజుల ముందే వీరు ఇలా విడుదలవ్వటం వల్ల ఒక బలమైన నాయకుడు భారత్కు ఉన్నాడన్న సంకేతం ప్రపంచానికి ఇచ్చినట్టయింది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.